కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక పేద మధ్యతరగతి కుటుంబాల నడ్డివిరుస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ సిద్దిపేట జిల్లా సెక్రటరీ శివలింగ కృష్ణ అన్నారు. గ్యాస్ ధర పెంపుదలకు నిరసనగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 నుండి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తూ దేశ సంపదలను దోచుకుంటుందన్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమవుతామన్నారు. కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ నేతలు పాల్గొన్నారు. తగ్గించాలని అంబేద్కర్ చౌరస్తా గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము పేదల పట్ల, కార్మికుల పట్ల అనేకమైనటువంటి కఠినమైనటువంటి సిద్ధాంతాలు పెట్టి అనేకమైనటువంటి అన్యాయాలు చేసింది. కార్మికులకు కొట్లాడి తెచ్చుకున్నటువంటి 44 చట్టాలను 4 చట్టాలుగా విభజించి అనేకమైనటువంటి అన్యాయం చేస్తుంది. అట్లే కాకుండా రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా ఇలా నల్ల చట్టాలు తెచ్చి రైతుల కాళ్లకు మేకులు కొట్టే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వము వంట గ్యాస్ ధరలను అధికంగా పెంచి నిత్యావసర సరుకులను కూడా అధికంగా పెంచి ప్రజలను నట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం చేసే విధానాలు సరిగావు. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తే ప్రజల పక్షాన పేద మధ్యతరగతి కుటుంబాలు అత్యధికంగా ఉన్నటువంటి దేశం భారతదేశం. మరి వంట గ్యాస్ ధరలను పెంచి ఇవాళ పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క నడ్డి విరుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ పోయినసారి ఎలక్షన్లో కూడా బుద్ధి రాలేదు. ఇలాంటి దుర్మార్గ నిర్ణయాలు తీసుకోవడం వల్లనే పేద ప్రజల పక్షాన నిలబడలేనటువంటి బీజేపీని ఖచ్చితంగా నటిస్తామని చెప్పేసి మొన్న ఎలక్షన్లో మెజారిటీ తగ్గించినప్పటికీ కూడా ఈ పేద మధ్యతరగతి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఆలోచనలు మరి బీజేపీ ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీజేపీ 2014 వచ్చినప్పటి నుంచి మరి పేద మధ్యతరగతి కుటుంబాలకు అందినంత స్థాయిలో పెట్రోలు, డీజిల్, అదేవిధంగా వంట గ్యాస్ ధరలను పెంచుతున్నటువంటి నిరంకుశ తత్వాన్ని కూడా మరి మీరు తగ్గించుకోవాలని చెప్పేసి మేము సిపిఐగా హెచ్చరిస్తూ ఉన్నాం.